థర్డ్ వన్ x minus 2a, x minus 5a, x minus 8a and x minus 11a, right? Plus ka power 4, it is a perfect square. Already ikkada చూస్తే గనక లాజిక్ ఏంటి సార్? x minus 2a, x minus 5a, x minus 8a, x minus 11a. ఈ అన్నిటి మధ్యలో డిఫరెన్స్ ఎంత ఉంది? 3 ఉంది. 3a ఉంది. కాబట్టి 3a పవర్ 4 80 అకార్డింగ్ టు ద కాన్సెప్ట్. ఇది పర్ఫెక్ట్ స్క్వేర్, అంతే కదా సార్? 1 into 4 ఈ రెండిటి మధ్య ఇప్పుడే మనం డిస్కస్ చేసాం. 1 2 3 4 గనక ఏపీలో ఉంటే 1 2 3 4 ఏపీలో ఉంటే వాటి మధ్య ఉన్న డిఫరెన్స్ యొక్క పవర్ యాడ్ చేస్తే ఎప్పుడు పర్ఫెక్ట్ స్క్వేర్ వస్తుంది. వీటి మధ్య ఉన్న డిఫరెన్స్ ఏంటి? 3a పవర్ 4, 81a పవర్ 4 పర్ఫెక్ట్ స్క్వేర్ వస్తుంది. క్వశ్చన్లో ఏమన్నాడు? ఇది కేఏ పవర్ 4 అన్నాడు. క్వశ్చన్లో ఇదేమన్నాడు? కేఏ పవర్ 4 అంటే కే వాల్యూ ఏమవుతుంది? 81. కే వాల్యూ ఏమవుతుంది? 81. సార్ ఇది మనం గుర్తుపెట్టుకోవాలా సార్? 1 2 3 4 ఏపీలో ఉంటే ప్లస్ డి పవర్ 4 నేను గుర్తుపెట్టుకోలేను సార్. గుర్తుపెట్టుకోకు, చాలా ఈజీ కాన్సెప్ట్. ఇదేమో మీకు టెక్స్ట్ బుక్ మెథడ్, అనిల్ నాయర్స్ వే ఆఫ్ సాల్వింగ్. ప్రతి ఒక్క క్వశ్చన్ని నేనైతే ఎలా సాల్వ్ చేస్తానో మీకు క్లాస్లో చూపెడతాను సార్, రైట్? అక్కడే దానికోసమే మీరు కోర్స్ తీసుకోవాలి. ట్రెడిషనల్ మెథడ్ ఎక్కడైనా దొరుకుతుంది. అనిల్ నాయర్స్ వే ఆఫ్ లెర్నింగ్ దగ్గరికి రావాలి అని అంటే అనిల్ నాయర్ సార్ కోర్సే తీసుకోవాలి. x minus 2a, x minus 5a, x minus 8a, x minus 11a. ఇది క్వశ్చన్. నేను ఏ ఫార్ములాలు గుర్తుపెట్టుకోలేను, నాకంత మైండు లేదు అండ్ నాకంత గుర్తుపెట్టుకోవాల్సిన మెమరీ పవర్ కూడా లేదు. నేను మ్యాథమెటిక్స్ని ఒక సింపుల్ ఆలోచన తోటి సాల్వ్ చేస్తాను సార్. ఇక్కడ చూడండి సార్, క్వశ్చన్లోనేమో వేరియబుల్ ఉన్నాయి, ఆన్సర్లోనేమో వాల్యూస్ ఉన్నాయి. 49, 81 క్వశ్చన్లోనేమో వేరియబుల్స్ ఉన్నాయి, ఆన్సర్లోనేమో వాల్యూస్ ఉన్నాయి. ఇలా ఉన్నప్పుడు నేను యూజ్ చేసే కాన్సెప్ట్ ఏంటంటే సబ్స్టిట్యూషన్. ఇది చాలా ఇంపార్టెంట్గా మెథడ్ 2 కాన్సన్ట్రేట్ చేయండి సార్. క్వశ్చన్లో వేరియబుల్స్ ఉన్నాయి, ఆన్సర్లో వాల్యూలు ఉన్నాయి. ఎక్స్లు, ఏలు, 5a ఇవన్నీ కూడా వేరియబుల్లే. క్వశ్చన్లో వేరియబుల్స్ ఉన్నాయి, ఆన్సర్లో వాల్యూస్ ఉన్నాయి. సబ్స్టిట్యూట్ చేయండి, చాలా ఈజీగా ఎక్స్ వాల్యూ 1, ఏ వాల్యూ 1 పెట్టుకోండి. 1 minus 2a minus 1, 1 minus 5 minus 4, 1 minus 8 minus 7, 1 minus 11 minus 12, minus 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 plus 12 4s are ఇది 390, 4 1 4, 4 7 28, 28 into 12 ఎంత అయింది సార్? ఇది 12 8s are 96, 336. I hope it is clear. So 147 ఇదేమో 10 12 కాదు, ఇది -10. సో క్యాల్కులేషన్ చేంజ్ అయింది. ఇదేమో 280కి ఏ నెంబర్ యాడ్ చేస్తే నాకు పర్ఫెక్ట్ స్క్వేర్ వస్తుంది? ఇక్కడ చూడండి సార్, 280 + 49 329. 329 పర్ఫెక్ట్ స్క్వేర్ కాదు. 23 స్క్వేర్ ఈజ్ 529. 280 + 81 361 ఇది పర్ఫెక్ట్ స్క్వేర్. 344 324 పర్ఫెక్ట్ స్క్వేర్. 352 ఒక పర్ఫెక్ట్ స్క్వేర్ ఎప్పుడు కూడా 2 3 7 or 8 తోటి ఎండ్ అవ్వదు. సో కాబట్టి ఆన్సర్ 81. ఈ లాజిక్ అందరికీ అర్థమైందా? ఏది గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు, ఏది ఫార్ములా తోటి సాల్వ్ చేయాల్సిన అవసరం లేదు. మనము ఎగ్జామ్లో అడిగిన ప్యాటర్న్ క్వశ్చన్స్ని అబ్జర్వ్ చేసి రైట్ నేను చెప్పే విధానం మీరు అలవాటు చేసుకుంటే చాలా ఈజీగా సాల్వ్ చేస్తారు. ఇది నేను ఏదైతే బాక్స్లో పెడుతున్నానో అది మీకు నోట్స్లో ఉండాలి. మళ్ళీ చెప్తున్నాను సార్, క్వశ్చన్లో వేరియబుల్ ఉన్నాయి, ఆన్సర్లో న్యూమరికల్ వాల్యూస్ ఉన్నాయి. క్వశ్చన్లో వేరియబుల్లు, ఆన్సర్లో న్యూమరికల్ వాల్యూ ఉంటే ఏ మెథడ్ బెస్ట్ మెథడ్?
సబ్స్టిట్యూషన్ బెస్ట్ మెథడ్. నాకు వాల్యూలు ఎంత చిన్నగా అంటే అంత చిన్నగా కావాలి. కాబట్టి ఎక్స్ వాల్యూ 1 పెట్టుకున్నా, ఏ వాల్యూ 1 పెట్టుకున్నాను. ఇది -1, ఇది -4, ఇది -7, ఇది -10. క్యాల్కులేషన్లు ఏది కూడా మిస్టేక్ చేయకండి. 280, 280కి ఏ వాల్యూ యాడ్ చేస్తే నాకు పర్ఫెక్ట్ స్క్వేర్ వస్తుంది. 280 + 81 360.